నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసు తెలంగాణ రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంది. సో మరి ఈ హత్య వెనుక ఉన్నదేంది అనేది గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారు అయితే భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్య కేసుని ఎట్లా చూస్తారు? అయితే దీని వెనకాల ఏముంది అనుకుంటుంది మీకు తెలుసు? ఇది రాజకీయ హత్య. వాళ్ళ భార్య పిల్లలు ఆరోపిస్తున్నారు ఈరోజు ఇదంతా చేసింది అక్కడున్న బీఆర్ఎస్ వాళ్ళని. కాదంటే ఆ హత్యను నీరుగార్చేందుకు ఒక భూ వివాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఇది ఇప్పటిది కాదు. ఎక్కడ ఏది జరిగినా ఒక హత్య చేయాలనుకున్నప్పుడు రాజకీయ కోణంలో అతని పైన ఏదో అక్రమ సంబంధాలు పెట్టడం, విరోధులు అని చెప్పడం, భూ తగాదాలు అని చెప్పడం, ఇవి ముందటేసుకొని అసలు దొంగలు తప్పించుకుంటున్నారు. బట్ ఇవాళ వారిని చంపేయడం పరిష్కారం కాదు. నెక్స్ట్ ఎలక్షన్లో అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో వాళ్ళందరినీ ప్రజలు రాజకీయంగా చంపేస్తారు. అంటే కానీ ఏదైతే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే కానీ ఎవరైతే ఉన్నారో దీనికి నాకు ఈ హత్యకు సంబంధం లేదు, దీంతో కాంగ్రెస్ వాళ్ళు కావాలని బట్టగాల్చి మీదేస్తున్నారు, విచారణ ఏదైనా చేసుకోండి, దేనికైనా మేము రెడీ అంటున్నారు. చూడండి, వాళ్ళకి ఇది అలవాటే. బీఆర్ఎస్కి ఇప్పుడు కాదు, గత 10 ఏళ్లలో చేసింది కూడా వాళ్ళు అంతే. వాళ్ళు ఏది చేసినా వాళ్ళ లిక్కర్ కేసులో తెలంగాణ తల వంచదు అన్నారు. మేము దాయినమా, మేము తిన్నామా? తల వంచదని అంటే అయితే అట్లా తెలంగాణ మీద నూకుడు, లేకపోతే ఇతర పార్టీల మీద నూకుడు. వాళ్ళు అభివృద్ధి చెయ్యని అభివృద్ధి మాత్రం వాళ్ళ ఖాతాలో పడుతుంది. మిగతా విషయాలన్నీ తెలంగాణ ప్రజల మీద, ఇతర పార్టీల మీద బట్టగాల్చి వీళ్ళు మీదేస్తారు. అసలు ముమ్మాటికి ఆ హత్యలో వీళ్ళందరూ ఉంటారు, బీఆర్ఎస్ అగ్రనేతలు అందరూ ఉంటారు. అంటే ఈరోజు కేసీఆర్ గారు అమెరికా పోతున్నారంటే మరి ఎంతమందిని ఖతం చేయాలని మీకు లిస్ట్ వచ్చింది. అలా చక్రధర్ నంబర్ ఎంతో చెప్పురి. మరి నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే ఇప్పుడు మీరు కూడా సిద్దిపేటలో ఎప్పటి నుండో హరీష్ రావు మీద జరుగుతున్న అన్ని భూదందాలు కానీ ఇదన్నీ అక్రమాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మరి అదే భయం మీకేమైనా ఉందా అంటే ఏం చెప్తారు? మరి చూడు హరీష్ రావు, నువ్వేం పైకేలేము ఊడి పల్లె, నా లెక్క కూడా నువ్వు కష్టపడి వచ్చినోనివి కాదు. నీ మామ బిచ్చం వేసి వచ్చినోనివి. నీలాంటోడు భయపడిస్తే ముక్కలు ముక్కలు చేసి నరికినా భయపడే రకం కాదు. ప్రాణం పోయేటప్పుడు కూడా నిన్ను బతిలాడే రకం కూడా కాదు. నిన్న రాజలింగం గారి మరణంతో మేము ఇంకా బలంగా తయారైనాం. ప్రాణాలు పోయినా కానీ నిన్ను వదిలేదే లేదు. నువ్వు ఎంతకు తెగిస్తే మేము అంతకు ఎదుగుతాం తప్ప నిన్ను వదలము. రైతు భూముల కోసం కానీ గతంలో జరిగిన తప్పులకు ఖచ్చితంగా గత ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ వెలమధొరల్ని పాతి పెట్టకపోతే తెలంగాణ సర్వనాశనం అవుతుంది, శ్మశానంగా మారుతుంది. అయితే హరీష్ రావు గారి మీద కూడా మీరు అనేక కేసులు పెడతా ఉన్నారు. గతంలో కూడా అది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు పెట్టారు, అది కోర్టులో నడుస్తూ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా మళ్ళీ ఒకటి పెడదాం అంటారు. సో ఏంటన్నా ఈ అంశం మీద ఎంతవరకు నిజాలు? చూడండి, సిద్దిపేటలో 613 సర్వే నంబర్లో 500 ఎకరా భూమి కబ్జాకు గురైంది. ఇప్పుడు చెప్తున్నా, ఈ మీడియాలో చెప్తున్నా, 613 సర్వేలో 500 ఎకరాలు ఎవరికి చెందాల్సిన భూములు, అవి పేదలకు చెందాల్సిన భూములు. ఆడ భూములు ప్రజలకు ఇద్దామంటే అసైన్ భూమి దొరకక వస్తుంటే ఒక్కొక్కడు 30 ఎకరాలు 20 ఎకరాలు ఏం చేసుకుంటారా మీరు? 20-30 ఎకరాలు ప్రజలకు దున్నుదామంటే బూది లేదు. ఇప్పుడు ఒకటే రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నా, సిద్దిపేట వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాల అసైన్డ్ భూమి కొల్లగొట్టాడు హరీష్ రావు. మీరు విచారణకు ఆదేశించండి, మేము ముందుండి మీకు సాక్ష్యాలు ఇస్తాం. ఒకవేళ ఇవన్నీ తీస్తున్నందుకు చంపుతా అని బెదిరిస్తే అడ్రస్ చెప్తే నేనే వస్తా. భయపడే ఏదైతే చూసుకుంటే ఇప్పుడు ఈ రాజలింగమూర్తి విషయంలో అటు కేసీఆర్ హరీష్ రావు మీద కేసు ఉంది. సో ఇప్పుడు అయిపోయిన సోషల్ మీడియాలో ఒక వార్త వస్తూ ఉంది, ఏంటంటే నెక్స్ట్ చక్రధర్ గౌడే అని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. సో ఏంటి మరి దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు? అట్లాంటి బెదిరింపులకు భయపడే రకం అయితే నేను హరీష్ రావు మీద కంటెస్ట్ చేయకపోదు. ఎప్పుడో బీఆర్ఎస్ కండువా కప్పుకునేటువంటి కావచ్చు. ఆ కండువా కప్పుకోవడం బదులు బిచ్చమడుకొని తిన్న నయ్యము. బీఆర్ఎస్ అంత లోఫర్ గాళ్ళు, చిల్లరగాల పార్టీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో 2029లో ఆ పార్టీ ఉండదు, వాళ్ళ కథ ఉండదు. అమెరికాకు పోతున్నాడు, అటే పోతాడు. అదంతా ఒక పెద్ద మాఫియా. ఇక్కడున్న డబ్బునంతా వైట్ చేసుకొని ఇక్కడ పోతురు. తొందరలో హరీష్ రావు బీజేపీలో చేరుతాడు, వాళ్ళ మామాడు పోగానే ఇటు చేరుతాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు సెంట్రల్ గవర్నమెంట్ సాయంతో తప్పించుకోవాలనుకుంటుండు. సరే చూద్దాం ఏం జరుగుతుందో. న్యాయస్థానాల పైన నమ్మకం ఉంది కాబట్టి ఇప్పటిదాకా ఇంత పోరాడుతున్నా నేను.
సో మీరు ఇప్పుడు కేసు కూడా పెట్టారు, ఆ కోర్టు కేసు కూడా నడుస్తుంది కోర్టులో, మరి ఆ కేసు మీద ఏంటి అప్డేట్ ఏంటి, మరి ఈ పోరాటం ఇట్లా కొనసాగుతుందా, ఏమైనా బ్రేక్ పడే ఛాన్స్ ఉందా? చూడండి, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్యుడికి ఎంత నిలబడాలో అంత నిలబడ్డాడు. నా విషయంలో ఆర్థికంగా నేను లాయర్లను పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకున్నప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా ఇతనికి న్యాయం జరగాలని ఒక సామాన్యుడు చక్రధరికి అండగా నిలబడ్డది. చాలా సంతోషం. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చాలా గొప్పగా చెప్పారు, చక్రధరికి ప్రాణ హాని ఉంటే మేము రక్షణ కల్పిస్తామన్నాడు. అది చాలా పెద్ద విషయం, చాలా సంతోషం. నాకే కాదు, నాలాగా పోరాడే వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి మాకు మా కుటుంబాలకు కొద్దిగా రక్షణ కల్పిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. సో రైట్, ఇది చక్రధర్ గారు చెప్తున్న విషయం. ఏదైతే రాజలింగమూర్తి హత్య కేసు కంపల్సరీ ఇది రాజకీయ కుట్రగానే జరుగుతుంది. సో ఏదైతే నేను కూడా హరీష్ రావు మీద పోరాటం చేస్తూ ఉన్నా, సో నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ దేనికి భయపడేది లేదు, న్యాయం కోసం పోరాడతా, కంపల్సరీ నాకు న్యాయం జరుగుతుందని కూడా చక్రధర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.